శ్రీ గణేశాయ నమః! శ్రీమాత్రే నమః! మన ఛానల్‌లోకి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈ చెట్టు వద్ద కోట్ల రూపాయల ఖజానా లభించనుంది. అపార ధనవంతులవ్వనున్నారు. మేషరాశి జాతకం అనేది ఎలా ఉండబోతోంది? ప్రతి అంశాన్ని కూడా ఇప్పుడు చాలా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మేమేం చెప్తున్నాము అనేది మీకు వివరంగా అర్థమవుతుంది. అలాగే జై భవానీ అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి 12 రాశులలో ఈ మేషరాశి మొట్టమొదటి రాశి. మేషరాశికి అధిపతి కుజుడు. అనుకూలమైన పనులు ఉంటే మీ చుట్టూ ఉండే వాళ్ళ వలనే మీకైతే ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. ఇలా ఎందుకంటే నా వాళ్ళు మా వాళ్ళు అనుకునే వాళ్ళే మీకు హాని చేసే ప్రయత్నం అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలి అంటే మీరు ఎదుర్కొనే దుఃఖానికి కారకులు వాళ్ళే. ఇక మీదట మీకు మంచి బాగా జరుగుతుంది. మరో 3 రోజుల్లో చాలా మంచి గుడ్ న్యూస్లు వింటారు. ఇప్పటి వరకు మీరు ఏదైతే బాధలు కష్టాలు పడ్డారో అవి ఇక మీదట తొలగిపోబోతున్నాయి. మీరైతే వాటికి చెక్ పెట్టనున్నారు. అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎటువంటి మాటలు మీతో అంటున్నా కానీ లేదా ఏ విషయంలోనైనా మీతో మాట్లాడినా మీరైతే అస్సలు తొందరపడొద్దు. ఇలా ఎందుకంటే ఇప్పుడు మీకున్న గ్రహాల ప్రభావం వల్ల మీరైతే చాలా తొందరగా మీ చుట్టూ ఉండే వాళ్ళ విషయాల్లో తలదూర్చుతున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మీరు చేసే పనులు కూడా పక్కన పెట్టేసి మీ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ విషయంలో మీరు చేరుతున్నారు. వాళ్ళ పనుల్లో మీరు సహాయం ఇస్తున్నారు. అయితే మీరు ఇలా చేస్తే వాళ్ళ కారణంగా మీరైతే ఎదురు దెబ్బతింటారు. ఇక మీ ప్రేమ, చదువు అలాగే పీస్ ఆఫ్ మైండ్ ఇటువంటి ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా ఉండబోతుంది. అయితే ఇలా మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ లేదా మీరు ఏదైనా గుంపులో ఉన్నప్పుడు కానీ మీరు ఏదైనా టాపిక్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏదైనా టాపిక్ మాట్లాడుతుంటే మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా మీరు ప్రతి ప్రశ్నకు కూడా పూర్తి క్లియర్గా సమాధానం అనేది ఈ వీడియోలో దొరుకుతుంది. అయితే ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక రేపటి నుండి కూడా మీ జీవితంలో మంచి విజయాన్ని సాధిస్తారు. మీరు కోరుకున్న ధనాన్ని పొందబోతున్నారు. అలాగే ఆ సొమ్మును మీరు పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. మీ అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమవుతారు. మీ ఆర్థిక స్థితిని ఇప్పుడు బాగా బలోపేతం చేయనున్నారు. అయితే ఇందుకు మీ లైఫ్ పార్ట్నర్ యొక్క సోదరుల మద్దతు మీకైతే లభించబోతోంది. ఇక ఈ మేషరాశి వ్యక్తులకు రాహుకేతు సంచారం ఈ సమయంలో అనుకూలంగా ఉంది. తద్వారా కొత్త ఆదాయ వనరులను మీరైతే వారి కారణంగా పొందుతారు. మేషరాశి వాళ్లకు ఈ సమయంలో గ్రహాల అనుకూల కూటమి జరగడం వలన నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఇప్పుడు మీకు సమయం చాలా అనుకూలంగా మారింది. మీరు చేస్తున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. అందులో మీకు చక్కటి ఫలితాలు అనేవి పొందుతారు. ఇక కుజుడు, శుక్రుడు, గురువు అనుగ్రహం ఉండటం కారణంగా ఈ సమయంలో ఏ రంగంలో ఉన్న వాళ్లకు అయినా నూతన అవకాశాలు వస్తున్నాయి. వాటిని మీరు వినియోగించుకుంటేనే మీరు జీవితంలో చక్కగా ఎదుగుతారు. మీ యొక్క సామాజిక సంబంధాలు కూడా ఇప్పుడు తప్పకుండా వర్ధిల్లుతాయి. ఇలా ఎందుకంటే మీకు కుజుడు సహజమైన ఆకర్షణ అలాగే రాజనీతిక సామర్థ్యాలను ప్రసాదిస్తున్నాడు. కాబట్టి మీ జీవితం ఇప్పుడు ఎంతో యోగదాయకంగా మారబోతూ ఉంది. ఈ మేషరాశి వ్యక్తులకు కుటుంబ సభ్యులు అలాగే స్నేహితులు మీ సమతుల్య మరియు పరిస్థితులపైన న్యాయమైన విధానానికి వారు ఆకర్షితులవ్వబోతున్నారు. ఇక మీ మాటలలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది. తద్వారా వారితో ఏమైనా విభేదాలు ఉంటే కానీ లేదా అపార్థాలు కానీ ఉంటే ఈ సమయంలో పరిష్కరించుకునే అవకాశం అధికంగా కనిపిస్తోంది. మేషరాశి వాళ్లకు ఈ సమయంలో బుధుడు అనుకూలమైన స్థానంలో ఉంటున్నాడు. తద్వారా మీ వృత్తిపరమైన జీవితంలో నూతన అవకాశాలు రాబోతున్నాయి. మీకు ఈ సమయంలో సమాచార నైపుణ్యం పెరుగుతుంది. దీనివల్ల ఇంటర్వ్యూలో మీరు చక్కటి ప్రజెంటేషన్ ఇవ్వడం కారణంగా జాబ్ అనేది ఇట్టే కొట్టేస్తారు. ఉద్యోగంలోనూ ఉద్యోగస్తులకు పై అధికారులు అలాగే సహోద్యోగుల సహకారం అనేది ఇప్పుడు ఖచ్చితంగా మీరు పొందుతారు. తద్వారా మీరు చేసే పనులలో గుర్తింపు అనేది లభించబోతోంది. దీనితో పాటుగా నూతన బాధ్యతలు అనేవి మీరు పొందుతారు. ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా చూసినట్లయితే మానసిక స్పష్టత బాగా పెరుగుతుంది. సవాళ్లతో కూడినటువంటి పరిస్థితుల్లో మీరు భావోద్వేగ సమతుల్యతను నిర్వహించడంలోనూ మీకు సహాయపడుతుంది. ఆర్థిక పరంగా మీకు సంపద రంగం పైన గురువు యొక్క దృష్టి అనేది అనుకూలంగా ఉంది. తద్వారా మీరు చక్కటి లాభాలు పొందుతారు.
అదేవిధంగా మీకు అనుకూలంగా ఆర్థిక మార్గాలు రాబోయే అవకాశాలు ఉన్నాయి. ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి. నూతన పెట్టుబడులు ఇప్పుడు బాగా పనిచేస్తాయి. ఆర్థిక పురోగతి మీరైతే ఈ సమయంలో పొందుతారు. డబ్బుల విషయాలకు సంబంధించి మీ ఆలోచనలు మాత్రమే మీరు నమ్మాలి. బయట వ్యక్తులను ఈ సమయంలో అస్సలు నమ్మకూడదు. ఇక మీరు ప్రేమ కోరుకునే వాళ్లకు ఇప్పుడు శుక్రుడు మీ సహజమైన ఆకర్షణను పెంచుతున్నాడు. మీకు మెరుగైన అవకాశాలు అందిస్తాడు. ఒంటరిగా ఉన్న వాళ్లకు ఇప్పుడు మీకు అనుకూలంగా ఉండే వ్యక్తులను అయితే కలవబోతున్నారు. ఇక రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్లకు తమ భాగస్వాములలో లోతైన భావోద్వేగ అనుబంధం మరియు అవగాహన పొందుతారు. ఇక ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారో ఇప్పుడైతే వాళ్ళకు సమయం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఇక అదే విధంగా ఇప్పటి వరకు మీరు డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఎదుర్కొన్నారో అవి ఇక మీదట పరిష్కరించుకోబోతూ ఉన్నారు. ఆర్థిక మార్గాలు పలు వైపుల నుండి ఇప్పుడైతే తెరుచుకోబోతూ ఉన్నాయి. మేషరాశి వ్యక్తులకు కొత్తగా అవకాశాలు అనేవి ఇప్పుడు వస్తాయి. మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని మీరైతే మీ జీవితంలో ఎదగండి. వాటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. డబ్బులను విచ్చలవిడిగా ఖర్చులు చేయకూడదు. డబ్బు ఉంది కదా అని అధిక ఖర్చులు చేస్తే ఆ తర్వాత ఆర్థిక పరమైనటువంటి సమస్యలు మొదలవుతాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. లక్ష్మీదేవి చంచల స్వభావం కలిగినటువంటి అమ్మవారు కదా! అయితే లక్ష్మీదేవికి నచ్చిన చోట మాత్రమే స్థిరపడి ఉంటుంది. మనిషి పరంగా అతని గుణగణాలు, అలాగే అలవాట్లు అనేవి చాలా మంచిగా ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలిగి ఉంటుంది. అలా కాకుండా డబ్బు పరంగా నిర్లక్ష్యంగా ఉంటే గనక డబ్బులను ఎలా పడితే అలా ఖర్చులు చేసేస్తే వారి దగ్గర లక్ష్మీదేవి నిలకడగా అస్సలు ఉండదు. కాబట్టి డబ్బులను చాలా జాగ్రత్తగా మీరు ఖర్చు అనేది చేయాలి. వీలైనంతగా పొదుపు చేసుకోవాలి. వ్యర్థమైన ఖర్చులకు అస్సలు కాలు దువ్వొద్దు. మీ ఇష్టం వచ్చినట్టుగా డబ్బులను ఖర్చు చేయొద్దు. ఇక ఈ మేషరాశి వ్యక్తులకు, విద్యార్థులకు ఇప్పుడు అవకాశాలు అనేవి బాగున్నాయి. హయ్యర్ స్టడీస్ చేయాలనుకునే వాళ్లకు నూతన అవకాశాలు వస్తాయి. ఇక కష్టపడి చదువుకున్న వాళ్ళకి తప్పకుండా ఫలితం అనేది కోరుకున్న విధంగానే దక్కుతుంది. ఇక ఇప్పటి వరకు ఏ కారణం కూడా లేకుండా మనశ్శాంతి కోల్పోయిన పరిస్థితులైతే ఎవరికైతే ఉన్నాయో, ఏ కారణం లేకుండా సమస్యల్లో ఎవరైతే ఇరుక్కున్నారో అదంతా కూడా ఇక మీదట పోతోంది. మీరు ఎలా అయితే ఉండాలని కోరుకున్నారో అలాగే మీ జీవితం ఇప్పుడు మారబోతూ ఉంది. మీరు కోరుకున్న విధంగా మీ జీవితంలో మార్పు అనేది చూస్తారు. ఇక ఈ మాట చెప్పడంలో ఎలాంటి సందేహం కనిపించటం లేదు. ఇక నుంచి ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. కాబట్టి ఈ మేషరాశి వ్యక్తులకు ఇప్పుడు పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా బాగా ఉండబోతోంది. మేషరాశి వాళ్ళకు ఎలాంటి బాధలు అనేవి కూడా ఉండనే ఉండవు. ఇప్పుడు చాలా రిలాక్స్డ్‌గా, కూల్‌గా బాగా ప్రతి ఒక్క పనిని కూడా చేసుకుంటారు. మేషరాశి వ్యక్తులు ఏ పని చేయాలనుకున్నా గానీ మీరైతే ఆ దేవుడి పైన భారం వేసి మీ పనులను మీరు చేసుకోండి. ఆ దేవుడిని నమ్మిన వాళ్ళను ఎప్పుడు కూడా దేవుడు అన్యాయం చేయడు. వాళ్లకు దేవుడు ఎప్పటికీ మంచిని చేస్తాడు. కాబట్టి దేవుడి మీద నమ్మకం అనేది వదలొద్దు. ఇక ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అనుకూలంగానే కనిపిస్తోంది. ఇక అదేవిధంగా ఈ మేషరాశి వ్యక్తులు వారి పేరు మీద తీసుకునే ఏ పని అయినా గానీ బాగా కలిసి వస్తోంది. వ్యాపారం చేసే వాళ్ళకు చక్కటి లాభాలు వస్తాయి. ఇక దీంతో పాటుగా మేషరాశికి సంబంధించినటువంటి వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తుంటే గనుక చక్కటి సంబంధం వస్తుంది. ఇక ఎవరైతే ట్రావెలింగ్ చేయాలి అనుకుంటూ ఉన్నారో వాళ్ళకు మంచి ఫెసిలిటీస్ అనేవి కలగబోతూ ఉన్నాయి. దీంతో పాటుగా ఈ సమయంలో మీరు మీ హెల్త్ గురించి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మేషరాశి వ్యక్తులకు ఈ చెట్టు వద్ద కోట్ల ఖజానా దొరకబోతోంది. మీరు అపార ధనవంతులు అవ్వబోతున్నారు. అయితే మేషరాశి వాళ్ళు మీ జీవితంలో ఇదివరకు అవ్వచ్చు, ఇప్పుడు కావచ్చు అనేక రకాల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌ని ఎదుర్కొంటూ జీవితంలో ఎదుగుదల లేక ఎంతో సతమతమవుతూ వచ్చారు. అయితే ఇప్పుడు దానికి పరిష్కారం అనేది దొరకబోతూ ఉంది. డబ్బు అనేది ఎక్కడి నుండో మీకైతే రాబోతూ ఉంది. కనుక మీకు ఉండే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. ఇటువంటి చక్కటి అవకాశాన్ని మీకైతే ఆ దేవుడు ఇప్పుడు ఇచ్చాడు. అయితే మీరు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ జీవితానికి ఎలాంటి లోటు అనేది లేకుండా ఉండండి. మీ జీవితంలో ఉండే ప్రతి ప్రాబ్లమ్‌ని కూడా పరిష్కరించుకోండి. అయితే మరో 3 రోజుల్లో మీ జీవితానికి సంబంధించిన చాలా కీలకమైనటువంటి రోజులుగా రాబోతూ ఉన్నాయి అని చెప్పుకోవాలి. మీ అదృష్టం అనేది పరీక్షించుకునే రోజు ఇప్పుడైతే ఉంది. అపార ధనవంతులు మీరు అవ్వడం కోసం ఆ భగవంతుడు మీకు ఈ అవకాశాన్ని కల్పించాడు. మీరు ఈ పనిని ఖచ్చితంగా చేయండి. ఆర్థికంగా చక్కటి వృద్ధి అనేది చూస్తారు. అయితే ఇంతకు ఆ చెట్టు ఏంటి? మీరేం చేయాలి అంటే రావి చెట్టు గురించి ఏ వ్యక్తికైనా తెలియకుండా ఉండదు కదా! అయితే మనం ఈ రావి చెట్టును దేవతా వృక్షంగా భావిస్తూ ఉంటాము. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాము.
అయితే అలాగే మహాశివుడికి కూడా ఇది చాలా ప్రీతికరమైనటువంటి వృక్షం. ఈ రావి చెట్టు మహిమ గురించి ఎన్నో పురాణాలు, కథలు కూడా ఉన్నాయి. అయితే ఈ రావి చెట్టు దగ్గర అధిక మొత్తంలో ఖజానా అనేది ఉందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఏమిటంటే మీరు రావి చెట్టు దగ్గర డబ్బుల మూట దొరుకుతుంది మీకు అని కాదు. మీరు చేసేటటువంటి ఒక చిన్న పరిహారం వలన మీరైతే అపార ధనవంతులవుతారు అనడానికి ఆ దేవుడి యొక్క అనుగ్రహం మీకు లభించనుంది. మీరు మీ ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని తలంటు స్నానం చేసి, ఆ తర్వాత ఒక గ్లాసు పాలను సిద్ధం చేసుకోవాలి. ఇక ఆ తర్వాత మీ ఇంటి దగ్గరలో కావచ్చు, ఆలయంలో అవ్వచ్చు, ఎక్కడైతే రావి చెట్టు ఉంటుందో అక్కడ ఆ గ్లాస్ పాలను తీసుకొని వెళ్ళి, ఆ రావి చెట్టు మొదట్లో పాలు పోయాలి. అయితే పాలు పోసిన తర్వాత మీరు మీ యొక్క కోరిక ఏంటో రావి చెట్టుకు చెప్పుకోండి. ఎటువంటి కోరిక అయినా మనస్సులో తలుచుకొని రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయాలి. అయితే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు ఓం నమో నారాయణాయ అని 11 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం ద్వారా మీరు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరైతే పొందుతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు డబ్బులను సంపాదించడానికి చాలా అవకాశాలు తెరుచుకుంటాయి. అంతకుముందు మీరు అనేక అవకాశాల కోసం ట్రై చేస్తూ విసిగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు మీకు ఈ సమయంలో మీ ముందుకు ఆ అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ఇదివరకు మీరు ఎటువంటి ఆర్థిక బాధలు పడి ఉంటారో, ఇప్పుడు మీకు అటువంటి బాధల నుండి విముక్తి పొందుతారు. వ్యాపారులకు వ్యాపారంలో చక్కటి వృద్ధి ఉంటుంది. ఉద్యోగులకు ఉద్యోగ సంస్థలలో ప్రమోషన్లు పొందుతారు. మీ జీవితంలో ఎన్నో శుభయోగాలు చేకూరుతాయి. మేషరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే, మీ స్తోమతకు తగిన దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుతారు. అలాగే ఆర్థికంగా మీకు వృత్తికి, ఉద్యోగ, వ్యాపారాలలో వృద్ధి అనేది పొందుతారు. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేయండి. ఇంట్లో ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని ఆరాధించి సాంబ్రాణి ధూపం వేయండి. చక్కటి ఫలితాలను పొందుతారు. ఇక అదేవిధంగా శనిదేవుడి పరిహారాలు చేయండి. శనివారం రోజున శని స్తోత్రం పఠించండి. శనిదేవుడికి నల్ల నువ్వుల నూనెను, నల్ల నువ్వులను సమర్పించండి. స్వామి అనుగ్రహాన్ని పొందుతారు. ఇక దీంతో పాటుగా ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీసా పఠించండి. మీ జీవితంలోని అననుకూల పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. శనితో వచ్చేటటువంటి సమస్యలు తగ్గిపోతాయి. ఇక చూసారు కదా మేషరాశి వాళ్ళ గురించి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మంచి మంచి టాపిక్స్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.